కాలం కలిసి రావటం కాదు, కులం కలిసి రావటం అంటే ఇదేనేమో. సామాజిక సమీకరణాల నేపథ్యంలో పార్టీలో చేరిన 3 గంటలకే ఎంపీ టికెట్ ఖాయం చేసుకుని ఎన్నికల బరిలోకి దిగటానికి రెడీ అయిపోయారు కర్ణాటకలో నివాసం ఏర్పరచుకున్న ఓ రాయలసీమ నాయకురాలు. కేవలం క్యాస్ట్ ఈక్వేషన్ ఆధారంగా ఏపీ రాజకీయాల్లో తన లక్ను చెక్ చేసుకోనున్నారు. బళ్ళారి వయా తాడేపల్లి మీదుగా హిందూపురం చేరుకున్న ఆ ఎంపీ అభ్యర్థి ఎవరో, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో మీరే చూడండి. జలధరాశి శాంత. ఎప్పుడైనా ఈ పేరు విన్నారా? రాష్ట్రంలోనే కాదు, కనీసం అనంతపురం జిల్లాలో బాగా ఆరితేరిన రాజకీయ నేతలు కూడా ఈ పేరు విని ఉండరు. ఉమ్మడి అనంత రాజకీయాల్ని బాగా ఫాలో అయ్యేవారికి సైతం తెలియని పేరు. ఇప్పుడు ఈ పేరు ఉమ్మడి అనంత జిల్లా రాజకీయాల్లో మోత మోగిపోతోంది. తీరా ఆమె ఎవరా అని చూస్తే కర్ణాటకలో తలపండిన రాజకీయ నేత గాలి జనార్దన్ రెడ్డి ప్రధాన అనుచరుడు శ్రీరాములు సోదరే ఈ శాంత. ఆమె ప్రొఫైల్ తెలిస్తే ఓహో ఆవిడా అనుకుంటారు. ఈమె పుట్టింది కర్ణాటక సరిహద్దు ప్రాంతం. కానీ ఈమె రాజకీయ ప్రస్థానంలో ఎక్కడా ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన లేదు. కానీ ఇవాళ సడన్ గా వైసీపీ కండువా కప్పుకుని హిందూపురం ఎంపీ సీట్ కూడా సాధించుకున్నారు. వైసీపీ వైనాట్ 175 అంటున్న జగన్ సీట్లలో మార్పులు చేర్పులు చేసేస్తున్నారు. నియోజకవర్గాల్లో ఇన్ఛార్జుల్ని మారుస్తూ కొన్ని చోట్ల కొత్తవారికి అవకాశం ఇస్తోంది వైసీపీ. దానిలో భాగంగా హిందూపురం ఎంపీ స్థానం అభ్యర్థిని కూడా మార్చింది. హిందూపురం సిట్టింగ్ ఎంపీగా ఉన్న గోరంట్ల మాధవని కాదని ఎక్కడో బళ్ళారిలో ఉన్న శాంతమ్మకు పిలిచి మరీ అవకాశమిచ్చారు. ముఖ్యంగా హిందూపురం గోరంట్ల మాధవపై అనేక వివాదాలున్నాయి. ముఖ్యంగా న్యూడ్ వీడియోల వ్యవహారం గోరంట్ల మాధవ్కి ఎంపీ టికెట్ ని దూరం చేసిందట. అదేగాక ఆయన వ్యవహార శైలి కూడా పార్టీని అనేక ఇబ్బందులు పెట్టింది. మాధవ్ అద్దెకున్న ఇంటి రెంట్ ఎగ్గొట్టడం దగ్గర నుంచి ఇటీవల బహిరంగ సభలో చంద్రబాబు చస్తాడు అన్న వ్యాఖ్యల వరకు ఇలా ప్రతి అంశం కూడా హిందూపురంలో పార్టీ ఇమేజ్ ని డ్యామేజ్ చేసిందని వైసీపీ పెద్దలు భావిస్తున్నారట. ఆ పోయిన ఇమేజ్ను కాపాడుకోవడం కోసం కొత్తవారికి, అందులోనూ మహిళగా అయితే బాగుంటుందని వైసీపీ అధిష్టానం వెతుకులాట మొదలుపెట్టింది. సరిగ్గా అలాంటి క్యాండిడేట్ వైసీపీకి జిల్లాల్లో ఎక్కడా లభించకపోవడంతో ఎక్కడో బళ్ళారి నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా బీసీల జనాభా అధికంగా ఉంటుంది. అందులోని వాల్మీకులు, కురబలు అధిక సంఖ్యలో ఉంటారు. ఆయా సామాజిక వర్గాలకు టికెట్ కేటాయిస్తే గెలుపు ఈజీ అవుతుందని అన్ని పార్టీలు భావిస్తుంటాయి. అందులో భాగంగా 2019 ఎన్నికల్లో అనంతపురం ఎంపీ స్థానం వాల్మీకులకు, హిందూపురం ఎంపీ స్థానం కురుబ కులానికి కేటాయించారు. ఈసారి కూడా అదే ఫార్ములాతో అనంతపురం ఎంపీ స్థానాన్ని కురుబలకు, హిందూపురం ఎంపీ స్థానాన్ని వాల్మీకులకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. హిందూపురంలో అసెంబ్లీ సెగ్మెంట్లో వాల్మీకి సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ, అది కలిసొస్తుందని, ఎలాగూ ఆమెకున్న అర్ధబలం కూడా చూసి వైసీపీ ఈ ఎంపిక చేసిందని అంటున్నారు. ఈ టికెట్ కేటాయింపులో గాలి జనార్దన్ రెడ్డి పాత్ర ఎక్కువగా ఉందని ప్రచారం జరుగుతోంది. ఇంకో విషయం ఏమంటే ఆమె కోసమే ఇన్నాళ్లు 2వ విడత జాబితా లేట్ అయిందన్న ప్రచారం జరుగుతోంది. ఆమె పార్టీలో చేరిన కేవలం 2 గంటల్లోనే జాబితాలో ఆమె పేరు కనిపించడంతో గాలి జనార్దన్ రెడ్డి ఆశీస్సులు కూడా పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తోంది. కానీ టికెట్ తెచ్చుకున్నంత ఈజీగా గెలుపు సాధ్యం కాదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆమె ఈ ప్రాంతానికి నాన్ లోకల్ అవడం, సామాన్య కార్యకర్తలతో పాటు ద్వితీయ శ్రేణి నాయకులు కూడా ఆమె ఎవరో తెలియకపోవడం పెద్ద మైనస్ గా చెప్తున్నారు. మరి చూడాలి జగన్ నయా స్కెచ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో.